గోదావరి జలాలను కాంగ్రెస్ సర్కార్ ఏపీకి కట్టబెడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారన్న ఆయన సంక్రాంతి కానుకగా గోదావరిని చంద్రబాబుకు అప్పగించారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే గోదావరి, కృష్ణా జలాలను తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యాల మీదనే ఈ ప్రభుత్వం బతుకుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి మంత్రులకు వాటాలు, పంచాయతీ, ఢిల్లీకి మూటలు పంపించడమే సరిపోతుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి ప్లాట్ల దందా తప్ప మరొకటి తెలియదంటూ విమర్శలు చేశారు. పిటిషన్ను తీసుకోకుండా నీ ముఖం మీద కొట్టి పంపించే స్థాయిలో గంత దరిద్రంగా పిటిషన్ తయారు చేసిందంటే ఇంకా వీళ్ళు ఏందో సూట్లేసి ఏందో వేసేసి పీకుతారంటే ఎవడన్నా నమ్ముతారా? విచారణ అర్హత లేని పిటిషన్ వేసిరంటే వల్ల ఇంకా వీళ్ళ ఉద్దేశం ఇంకా వేరే వెతకాల్సిన అవసరం ఉందా? మనం ఇదంతా కూడా ముందు జరిగింది స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం కావాలనో అది పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇంకా ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఇంకా తెలంగాణ హక్కులు కాపాడతారు. తెలంగాణ పట్ల సోయిందా వీళ్ళకి?